जोगनी के नन्न सुड़ हंस के डाले मंद चेहरा पहले जोगनी के नन्न सुड़। హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసామ్ కింగ్. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. సో వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియో మాత్రం నాకైతే చాలా బాగా అయితే నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. లిరికల్తో అయితే చేశాను కాబట్టి సో మీకైతే కంపల్సరీ అయితే నచ్చిందనే ఉద్దేశంతోనే అయితే నేనైతే వీడియోని అయితే చేశాను ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి అయితే ఈ వీడియోని అయితే ఫుల్ సాంగ్ వినాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే చూడండి, టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే వెళ్ళి ఒకసారి అయితే విజిట్ అయితే అవ్వండి. టెలిగ్రామ్లో కావాలనుకుంటే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. అక్కడైతే మీకు అయితే కొంచెం అంటే అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో కావాలనుకుంటే జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫుల్ ఫీచర్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను. అదేవిధంగా ఈ వీడియోకి ఫంట్ ఏదైతే యూజ్ చేసానో ఆ ఫంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే అన్ని ఫైల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడే మీకైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది. నేనైతే చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. సో పెద్ద కష్టం ఏమి ఉండదు. సో కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే మనమైతే డేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలాంటి మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీరైతే ఫుల్ పిక్చర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ పిక్చర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే కొన్ని 2 ఫోటోస్ అయితే ఇస్తాను. సో 2 ఫోటోస్కి మీకైతే యానిమేషన్ అయితే ఇస్తాను. సో ఈ యానిమేషన్ అయితే ఇక్కడైతే చూడండి, నేనైతే యానిమేషన్ ఇచ్చాను. సో మీరైతే ఎలా యాడ్ చేయాలో మీకైతే చెప్తాను. సో ఈ బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా అయితే ఉంటుంది. చూడు, స్టార్టింగ్ దగ్గర అయితే వచ్చేయండి. ఇక్కడ 9 మిల్లీసెకండ్ దగ్గర ఇక్కడైతే ప్లస్ సింబల్ డాస్క్ మీడియాలో వెళ్ళండి. సో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ అయితే చేస్తున్నాను ఈ విధంగా. నెక్స్ట్ దీన్ని అయితే ఫోటోని అయితే కిందకి అయితే స్క్రోల్ చేసుకురండి. ఈ లిరిక్స్ కిందకి అయితే తీసుకురావాలి మీరైతే మెయిన్. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ డాస్క్ మీడియాలో వెళ్ళండి. సో వేరే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకొని లిరిక్స్ కిందకి అయితే తీసుకురావాలి. సో ఈ విధంగా అయితే లిరిక్స్ కిందకి అయితే తీసుకురావాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ బీట్ మా దగ్గర వచ్చి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చి నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. దీన్ని కూడా ఫోటోని అయితే జూమ్ కింద స్క్రోల్ చేసుకుంటే తీసుకొచ్చేయండి. లిరిక్స్ కిందకి అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని కూడా జూమ్ చేసుకోండి. దీన్ని కూడా లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. దీన్ని కూడా లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ అదేవిధంగా ఫుల్ స్క్రీన్ చేసుకొని దీన్ని కూడా లిరిక్స్ కిందకి అయితే తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా లిరిక్స్ కిందకి అయితే తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా లిరిక్స్ కిందకి అయితే తీసుకురావాలి. ఫోటోని అయితే జూమ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ సింపుల్గా ఏం చేస్తారంటే చూడండి, ఇప్పుడైతే డిస్క్రిప్షన్లో కింద అయితే మీకు అయితే ప్రిసెట్లు అయితే ఇస్తాను కాబట్టి కింద అయితే 2 ఫోటోస్ అయితే ఇస్తాను కదా. ఈ ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి, అంటే ఫస్ట్ ఎఫర్ట్ అన్నట్టు అది. ఆ ఫోటో మీకు క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ యారో పక్కన ప్లస్ సింబల్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి. డైరెక్ట్ కాపీ లేయర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు యాడ్ చేశారు కదా పైన ఫోటో, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ యారో పక్కన ప్లస్ సింబల్ ఆప్షన్ ఇక్కడైతే పేస్ట్ కింద చూడండి, పేస్ట్ మీద ఆప్షన్లో ఇక్కడైతే యారో పక్కన పేస్ట్ స్టైల్ ఉంది చూడండి కింద అన్నిటికన్నా కింద. ఇక్కడైతే ఒక యారో సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఫేడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీకైతే పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. దీన్నే ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఒక ఫోటో అయితే గ్యాప్ చేయండి. ఒక ఫోటో గ్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సేమ్ పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ దీనికైతే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ ఈ ఫోటోకి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేయండి. నెక్స్ట్ ఈ లాస్ట్ ఫోటో కూడా పేడ్ చేసుకోండి సింపుల్గా. తర్వాత మళ్ళీ ఇంకొకటి సెకండ్ ఎఫెక్ట్ అయితే ఇది వచ్చి కాబట్టి సెకండ్ ఎఫెక్ట్ ఇది దీని మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు చేసాము ఎలాగో అలాగే యారో పక్కన ప్లస్ సింబల్ వేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇప్పుడు యాడ్ చేసుకున్నారు కదా దాని మీద ట్యాప్ చేసుకుని సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్లో ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకుని కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే పేస్ట్ స్టైల్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే పేస్ట్ స్టైల్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. ఇంతే కదా, ఇక్కడ వరకు కదా. అయితే ఆఫ్ చేస్తున్నాను నేను. సో మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా ఫంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఈ లిరిక్స్కి చూడండి ఇక్కడ
ఈ లిరిక్స్కి అయితే మీరైతే ఫంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్లో మీరైతే డౌన్లోడ్ చేసుకున్న ఫండ్స్ అయితే ఉంటాయి. సో డౌన్లోడ్ ఆప్షన్లో వెళ్తే ఇక్కడైతే మీకు అయితే ఫండ్స్ అయితే షో అయితే అవుతాయి. సో ఇక్కడ నుంచి అయితే మీరైతే యాడ్ చేసుకోండి, ఇంపోర్ట్ అయితే చేసుకోండి సింపుల్గా. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి ఒకసారి అయితే మీకు అయితే ప్లే చేసి చూపిస్తాను. सुरसी हंस के डाले ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే దానికి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళి మీరు రెజల్యూషన్ పెట్టేసుకోండి. కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకైతే ఉంటాను. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.